1.75 లక్షల వీసాలపై అమెరికా వేటు. భారతీయుల పరిస్థితి ఏంటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా వెళ్ళాలని కలలు కంటున్నారా? అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా? లేక ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నారా? అయితే ఈ వార్తను మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోందనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 1.75 లక్షలకు పైగా వీసాలు రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసి వివరాలను ఊటంకిస్తూ కథనం పేర్కొంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వీసాలు ఎందుకు రద్దు చేశారు? ఏ తప్పులు చేస్తే వీసా రద్దయ్యే పరిస్థితి ఉంటుంది? అమెరికాలో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? H1B వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటి? విద్యార్థి వీసాపై అమెరికా వెళ్ళిన వారు ఏం గుర్తుంచుకోవాలి? సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా చిన్న తప్పు చేసినా వీసా పోతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు ఇచ్చిన కథనం ప్రకారం ఈ చర్యలు ఏ ఒక్క దేశానికి చెందిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని తీసుకున్నవి కాదు. అమెరికా చట్టాలు వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే అమెరికాలో H1B, F1 వంటి వీసాలపై పెద్ద సంఖ్యలో భారతీయులు ఉండడం వల్ల సహజంగానే పరిణామాలు భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు కథలోకి వెళ్తే, అమెరికాలో అడుగు పెట్టడం ఒక విషయం, అక్కడి చట్టాలు వీసా నిబంధనలు పాటిస్తూ జీవించడం మరొక విషయం. మన దేశంలో చిన్న చిన్న తప్పుగా భావించే కొన్ని విషయాలు కూడా అమెరికాలో ఇమిగ్రేషన్ పరంగా తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే అమెరికాలో ఉన్నవారు లేదా అక్కడికి వెళ్ళాలని అనుకునేవారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ కథనం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ వ్యవస్థపై తనిఖీలు మరింత కఠినంగా చేసింది. భారతీయ భద్రతా చట్టాల ఉల్లంఘన, నేరాలు, వీసా నిబంధనలను ఉల్లంఘించడం, మోసాలకు పాల్పడడం, ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి కారణాలతో పెద్ద సంఖ్యలో వీసాలు రద్దు చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంటే కేవలం వీసా చేతిలో ఉంది కాబట్టి ఇలా ఎలాంటి సమస్య ఉండదు అని భావించడం సరైన మాట కాదు. వీసా చెల్లుబాటులో ఉన్నప్పటికీ తర్వాత ఏదైనా నిబంధన ఉల్లంఘన జరిగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి ఎక్కువగా ఏ రకమైన కేసుల్లో వీసాలు రద్దవుతాయి? కథనం ప్రకారం భౌతిక దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, దొంగతనాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు వంటి కేసులు ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన కేసులు నిందితులుగా ఉన్న విదేశీయులపై కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కథనం పేర్కొంటుంది. అలాగే కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన అంశాలు ఉన్న కేసుల్లో కూడా వీసాలు రద్దు చేసినట్లు చెబుతోంది. అంటే ఇక్కడ మనం మొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీవ్రమైన నేరాలకు సంబంధించిన అంశాలను అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బర్త్ టూరిజం. కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించిందనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లే విధానంపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లు కథనం పేర్కొంటుంది. ఉత్తర ఆఫ్రికాకు చెందిన 100 మందికి పైగా తల్లిదండ్రుల వీసాను అమెరికా రాయబార కార్యాలయం రద్దు చేసినట్లు ఇందులో ఉంది. అంటే అమెరికా వెళ్తే సమయంలో మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా అనే విషయాలు ప్రధానంగా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం. ఇది చాలా మందికి ముఖ్యమైన విషయం. అమెరికా కొత్త వీసాల జారీ ప్రక్రియలో సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు కూడా తప్పనిసరిగా సరిచేస్తున్నట్టు కథనం పేర్కొంటుంది. అంటే అమెరికా వెళ్లాలనుకునే వ్యక్తుల ఆన్లైన్ కార్యకలాపాలు కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందన్నమాట. దీనిపై మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని కూడా కథనం చెబుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభావం పడుతోందని, వలసదారులపై నిఘా పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ పరిమాణాల మధ్య భారతీయులకు అసలు ప్రశ్న ఏంటి? అమెరికాలో ఉన్న భారతీయులు ఇప్పుడు భయపడాలా? H1B వీసాలపై ఉన్న ప్రతి ఒక్కరికి వీసా రద్దయ్యే ప్రమాదం ఉందా? F1 విద్యార్థులు కూడా అమెరికా నుంచి వెనక్కి రావాల్సి వస్తుందా? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చర్యలు అన్ని భారతీయులపై ఒకేసారి తీసుకుంటున్నవి కావు. కథనం ప్రకారం చట్టాలను అతిక్రమించిన, నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపై చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి కేవలం భారతీయుడు కావడం వల్ల వీసా రద్దవుతుందని ఈ కథనం చెప్పడం లేదు. అయితే అమెరికాలో ఉన్న భారతీయులు నిబంధనలకు మరింత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా H1B వీసాపై ఉద్యోగాలు చేసిన భారతీయులు తమ ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు, వీసా స్థితి, ఉద్యోగ వివరాలు, ఇమిగ్రేషన్ రికార్డులు వంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా F1 వీసాపై చదువుతున్న విద్యార్థులు తమ విద్యా సంస్థకు సంబంధించిన నిబంధనలు, వీసా
షరతులు, చదువు కొనసాగింపు వంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలి. ఇక కథనంలో ప్రస్తావించిన మరో విషయం డ్రైవింగ్ కు సంబంధించింది. మద్యం సేవించి వాహనం నడపడం అంటే డియుఎస్ కేసులు, అలాగే అతివేగంగా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలు కూడా సమస్యలకు దారితీయవచ్చని ఇందులో పేర్కొన్నారు. అమెరికాలో డ్రైవింగ్ అనేది చాలా సాధారణమైన విషయం. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తమ రోజువారీ జీవితంలో కారు నడుపుతూ ఉంటారు. అందుకే ట్రాఫిక్ నిబంధనలను చిన్న విషయం అని భావించకూడదు. మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఒక ట్రాఫిక్ ఉల్లంఘన, ఒక క్రిమినల్ కేసు, ఒక చట్టపరమైన సమస్య, ఇవి కేవలం జరిమానాతో ముగిసే విషయం కాకుండా ఇమిగ్రేషన్ స్థితిపైన కూడా ప్రభావం పడే అవకాశంగా ఉందని ఈ వార్త మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మరో అంశం ఆఫీస్ పత్రాలు. కథనం ప్రకారం కొన్ని భారతీయులు చిన్న చిన్న తప్పులు చేసిన వీసా రద్దు జాబితాలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రతి చిన్న తప్పు ప్రతి ఒక్కరి వీసా తప్పనిసరిగా రద్దు అవుతుందని అర్థం చేసుకోవడం కాదు. ఏ కేసులో ఏ చట్టం వర్తిస్తుంది, ఉల్లంఘన ఎంత తీవ్రమైనది, ఇమిగ్రేషన్ అధికారులు దాన్ని ఎలా పరిశీలిస్తారు వంటి విషయాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అందుకే అమెరికాలో ఉన్న భారతీయులు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యంగా చేయడం కూడా మంచిది కాదు. ఇక ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ ఇప్పుడు కేవలం వీసా జారీ చేసి అక్కడితో ఆగిపోవడం కాకుండా వ్యక్తి తర్వాతి ప్రవర్తన, చట్టపరమైన పరిస్థితులు, నిబంధనల పాటింపు వంటి అంశాలపై దృష్టి పెడుతుందన్నమాట. అమెరికాలో చదువు కోసం వెళ్లే వారైనా, ఉద్యోగం కోసం వెళ్లే వారైనా, వ్యాపారం కోసం వెళ్లే వారైనా అక్కడ చట్టాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో ఒక చిన్న పొరపాటుగా అనిపించినా వేరే దేశంలో దాని చట్టపరమైన ప్రభావం వేరుగా ఉండవచ్చు. అందుకే నాకు ఏమీ కాదు అనే నిర్లక్ష్య ధోరణి ప్రమాదకరం. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయులు తమ పత్రాలను సక్రమంగా ఉంచుకోవడం, వీసా గడువు, ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు, విద్యాస్థితి, డ్రైవింగ్ రికార్డులు, చట్టపరమైన అంశాలు వంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా చట్టపరమైన సమస్య ఎదురైతే సోషల్ మీడియాలో వచ్చిన సలహాలు నమ్మడం కంటే సంబంధిత నిపుణుల నుంచి న్యాయ సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక మరోసారి వార్తలోని ప్రధాన విషయాన్ని చూద్దాం. అమెరికా ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా వీసాను రద్దు చేసినట్టు ఈ కథనం పేర్కొంది. నేరాలు, వీసా నిబంధనల ఉల్లంఘన, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు, మోసాలు, ఇమిగ్రేషన్ వ్యవస్థ దుర్వినియోగం వంటి కారణాలను ప్రభుత్వం పేర్కొంది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో కఠిన చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. సోషల్ మీడియా తనిఖీలు కూడా పెరిగినట్టు కథనం పేర్కొంది. ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో ఉండడం అంటే కేవలం అక్కడికి చేరుకోవడం కాదు, అక్కడి చట్టాలను అర్థం చేసుకుని వాటిని పాటిస్తూ జీవించడం కూడా అంతే ముఖ్యం. భారతీయుల విషయానికి వస్తే అమెరికాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నందున ఈ పరిణామాలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలి. అయితే కేవలం ఈ వార్త ఆధారంగా అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడు ప్రమాదకరంలో ఉన్నాడని భావించడం సరైనది కాదు. చట్టాల్ని పాటిస్తూ తమ వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న వారు తమ పరిస్థితిపై అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. చివరిగా ఒక మాట, అమెరికా వెళ్ళడం ఒక కల కావచ్చు, అక్కడ చదవడం, ఉద్యోగం చేయడం ఒక గొప్ప అవకాశం కావచ్చు. కానీ ఆ అవకాశంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. వీసా తీసుకున్నాం కాబట్టి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని అనుకోవడం మంచిది కాదు. మనం ఏ వీసాపై అమెరికాకు వెళ్ళామో ఆ వీసాకు సంబంధించిన నిబంధనలు ఏంటో తెలుసుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి, నిబంధనలు పాటించాలి. ఏదైనా సందేహం ఉంటే సరైన న్యాయ నిపుణులను తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా వీసా, ఇమిగ్రేషన్ వంటి కీలక విషయాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సమాచారం కంటే అమెరికా ప్రభుత్వ అధికారిక సమాచారం, సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. 1.75 లక్షలకు పైగా వీసా రద్దు వార్త ఇప్పుడు ఎంత పెద్ద చర్చకు దారితీసినా భారతీయులు భయపడాల్సిన దానికంటే ముందుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఉన్న వారి నిబంధనలు తెలుసుకొని పాటించండి. అమెరికా వెళ్లాలని చూస్తున్న వారు ముందుగానే సరైన సమాచారం తెలుసుకోండి. ఎందుకంటే విదేశాల్లో ఒక అవకాశం మన జీవితాన్ని మార్చగలదు. అదే సమయంలో ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సరైన సమాచారం తెలుసుకోండి, చట్టాన్ని గౌరవించండి. ఇదే ఈ వార్త మనకు చెప్పే ముఖ్యమైన సందేశం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అంతర్జాతీయ వార్తలు, విదేశాల్లో చదువు, ఉద్యోగాలు, వీసాలు, ప్రవాస భారతీయులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.